మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవడుతున్నా అంటున్నా. ఒకటో తారీఖు జీతం ఎంతమందికి పడుతుంది? ఎంతమందికి పడుతుందండి ఒకటో తారీఖు? అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద వాడుకోవాలి కాబట్టి ఫస్ట్ తారీఖున పోలీసు వాళ్ళకి మాత్రమే జీతాలు వేస్తున్నారు. ఫస్ట్ తారీఖున జీతం పోలీసు వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి ఇట్లే అందరికీ వేసుకుంటా 4వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు 11వ తారీఖు 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? ఎంత భారతదేశ చరిత్రలోనే ఎక్కడా మనకు చూడం. పోలీసు వాళ్ళకి దాని పేరేంటి, సరెండర్ లీవ్. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్. మీరు ఎక్కాక సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడ్ వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ అప్పచెప్పడం తప్పితే, కోడ్ అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా? పోలీస్ కానిస్టేబుల్స్కి అడ్డగోలుగా మమ్మల్ని ఎరగొట్టిస్తున్నారు, మమ్మల్ని తన్నిస్తున్నారు, మమ్మల్ని లోపలే ఇస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు కట్టి పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కదా. మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా మమ్మల్ని ఇళ్లలోనే కట్టేయిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద కనపడితే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు, తన్నుతున్నారు కదా మమ్మల్ని. పాపం వాళ్ళు ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు రాజమౌళి సినిమాలో కట్టప్ప లాంటి వాళ్ళు ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే ఆడికి దాసోహం అంటారు, అంటే వాళ్ళకి నమస్కారం కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారని చెప్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేయాలి కదా మీరు. సంవత్సరానికి 3 సార్లు సరెండర్ లీవ్ వేసేటువంటి సాంప్రదాయం కదా, ఆనవాయితీ కదా. వేశారా? జనవరిలో, జూన్లో, నవంబర్లో 3 సార్లు వేయాలి కదా. ఎందుకేరు? జగన్ పోగు చేసి వెళ్ళిన డబ్బులు తప్పితే మీరు తర్వాత నయా పైసా సరెండర్ లీవ్ వేయలేదే. ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. వేయరా? అదొకటే కాకుండా ఇంకో దుర్మార్గం ఏంటంటే ఏంటది, ఒక టీఏ ఇస్తాను, అది కూడా 50-50 అండి. 50-50. నవంబర్ 1వ తారీఖు సగం, డిసెంబర్ 1వ తారీఖు సగం. డిసెంబరా జనవరా ఏమండి? నవంబర్ 1, డిసెంబర్ 1 ఏమండి? జనవరి 1, నవంబర్ 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు సగం. ఇంతవరకు అసలు ఎవడు మామూలుగా భారతదేశంలో ఎవడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత అసహ్యంగా బిహేవ్ చేయలే. బేరం ఆడి సగం ఇస్తారు. ఆ సగం నవంబర్ 1వ తారీఖు వేశారా? డిసెంబర్ 1వ తారీఖు వేశారా? డిసెంబర్ 23వ తారీఖున వేశారు. డిసెంబర్ 23వ తారీఖున సగం. జనవరి 1 అయిపోయింది, వేశారా అని అడుగుతుంది. మీరు మాత్రం తండ్రి కొడుకులు ఇద్దరు ఎంజాయ్, జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ నానా అని ఎంజాయ్ చేసుకుంటానికి పారని వెళ్ళిపోతారు స్పెషల్ ఫ్లైట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొస్తాకే 12 కోట్లు అయిందని మీరు తండ్రి కొడుకులు చెప్పారు కదా, స్పెషల్ ఫ్లైట్లో సొంత డబ్బులు పెట్టి వెళ్ళాడని అప్పుడెప్పుడో ఎలక్షన్ల ముందు. మరి లండన్ వెళ్ళి, జర్మనీ వెళ్ళి, బాలి వెళ్ళి, బాలి నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి హైదరాబాద్ రావడానికి మీ అబ్బాయికి ఎంత అయింది? మీరు ఇక్కడి నుంచి మీరు, మీ మనవడు, మీ శ్రీమతి గారు హైదరాబాద్ నుంచి బాలి వెళ్తాకి, బాలి నుంచి లండన్ వెళ్తాకి, లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తాకి, స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ రావటానికి మీకెంత అయింది?
పోలీసులకు మాత్రం ఇస్తా అన్న ₹10 మాత్రం ఎవరు టీఏ. మీరు మాత్రం జనవరి 1కి మాత్రం సంబరాలు చేసుకుంటా వెళ్ళిపోతారు. ఇది పద్ధతా అని అడుగుతున్నాను. చెప్పండి సార్, పద్ధతా ఇది? టీఏ ఇవ్వాలి కదా, 6 టీఏలు ఇవ్వాలి. సంవత్సరానికి 3 టీఏలు చొప్పున 2 ఏళ్ళు 2 ఆరులు 2 మూళ్ళు 6, 6లో అర కూడా ఇవ్వలేదు, పావు ఇచ్చారు. ఇవ్వరాయిక ఇవ్వకపోగా అంటే 3 సరెండర్లు ఇవ్వు సంవత్సరానికి, అది ఇవ్వు, టీఏలు ఇవ్వు. ఇవ్వకపోగా ఇంకోటి కూడా పోలీసులకి మోటార్ సైకిల్ ఉందనుకోండి, మోటార్ సైకిల్ ఉంటే ఒక్కొక్క మోటార్ సైకిల్కి 25 లీటర్ల పెట్రోల్ ఇవ్వాలి. 25 లీటర్లు పెట్రోల్ ఇవ్వాలి. పేరు నానిగాడినో, కొడాల నానినో, వంశీనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డినో, మన నందిగం సురేష్నో, జోగి రమేష్నో, ఇట్లాంటి వాళ్ళని ఎత్తేయాలంటే బస్సుల్లో పోలీసులు వెళ్ళాలి. జీబుల్లో చాలదు కదా, బస్సుల్లో వెళ్ళాలి. బస్సులో వెళ్ళాలంటే మరి బస్సుకి 140 నుంచి 150 లీటర్లు డీజిల్ కావాలి నెలకి. అది కక్కుర్తిగా వెళ్తే పోలీస్ ఎస్ఐ గారి జీబు, సిఏ గారి జీబు, డిఎస్పీ గారి జీబు, ఎస్పీ గారి జీబు, డిఐజీ గారికి ముందు ఒకటి వెనక ఒకటి, డీజీపీ గారికి ముందు 2 వెనక 2, కమిషనర్ల నగర కమిషనర్లకు ముందు 2 వెనక 2, వీటన్నిటికీ 120 నుంచి 140 లీటర్లు కావాలి. అసలు డీజిల్ ఇచ్చిన పాపాన పోయారా మీరు అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తిరిగేటువంటి మోటార్ సైకిల్కి నెలకి 25 లీటర్ల డీజిల్ డబ్బులు ఇవ్వాలి. మీరు నయా పైసా 25 పైసలు పంపించారా అని అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉంటాయి? వేల మోటార్ సైకిళ్ళు ఉంటాయి కదా. ఈ బస్సులు అయితే ఏది మమ్మల్ని ఎత్తు లోపలైతే వైసీపీ వాళ్ళని మాటకి ఎత్తి ఎక్కడున్నాడు ఎత్తుకురండి అని చెప్పి గబాల బస్సులు పంపిస్తాక, ఆ బస్సులు పంపటానికి రాష్ట్రంలో ఒక 200-300 బస్సులు ఉంటాయేమో కదా, లేదా 400 బస్సులు 300 బస్సులు ఉంటాయి అనుకో. వాటికి ఆయిల్ పొట్టిస్తున్నారా అని అడుగుతున్నాను. ఎస్ఐల్ని సిఐల్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ మర్చిపోయిన వీళ్ళకి చెప్పొద్దాం పోలీసులకి. వెంటనే మళ్ళీ పోలీసు డీజీపీ గారికినో వాళ్ళకి కోపం వస్తే దొంగనాయాలని పేరు నాని గారు చూడండి మా గురించే చెప్తున్నాడు. వాళ్ళు రాజకీయ నాయకులు కదా. నారా లోకేష్ నాయుడికేమో 7 జీబులు, పవన్ కళ్యాణ్ గారికేమో 12 జీబులు, చంద్రబాబు నాయుడు గారికేమో 20 జీబులు తిరుగుతున్నాయి కదా, వాటి గురించి చెప్పడా అని అలుగుతాడు మళ్ళీ డీజీపీ గారు. మరి వీటన్నిటికీ ఆయిల్ అంటే మీరెక్కి ఇప్పటికీ దాదాపుగా రేపు జూన్ వస్తే అంటే ఇంకొక 5 నెలలు పోతే 2 ఏళ్ళు అవుద్ది. నయా పైసా పోలీసులకి, పోలీస్ కానిస్టేబుల్స్కి, సబ్ ఇన్స్పెక్టర్లకి నయా పైసా డీజిల్ ఖర్చు అవ్వలేదు. మీరు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వీళ్ళు అంటే ఏంటి దీని అర్థం? ఏంటి దీని అర్థం? చాలా టీవీల్లో పేపర్లో ఇట్టాకి దరిద్రం మళ్ళీ కోపం వస్తుంది యాజమాన్యాలకి. విలేకరులను పెడతారు, జీతం ఎవరు? ఎట్టా బతకాలి అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు చాకరీ చేయించుకుంటారు, విలేకరులని చాకరీ చేయించుకుంటారు, జీతం ఎవరు? ఎట్టా బతకాలి? పెళ్ళాం పిల్లలకి భోజనం ఎట్టా పెట్టాలి? పిల్లలకి ఫీజు ఎట్టా కట్టాలి? స్పృహ ఆలోచన చేయరా? సమాజానికి నీతులు చెప్తారు, పెద్దోడి బొక్కలు ఎత్తుకుతారు. అట్లాగే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలీసులకు ఏం చెప్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి తేవాలి అంటే జనాన్ని కొట్టుకురమ్మనే మీరు చెప్పేది. 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్స్కి అయితే జీతంలోంచి వాడాలి, లేదా ఎవరినొకరిని కొట్టుకురావాల్సిందే కదా. అంటే ఏం చెప్తున్నావు నువ్వు ఈ సమాజానికి? అందుకే పోలీసు వ్యవస్థ దిగజారిపోతుంది.
కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతుంది, గతం ఎంతో మేలు, గతం ఎంతో ఘనం. ఇప్పుడు మొత్తం దాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంతవరకు వేరే రాష్ట్రంలో ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో పోలీసులు తిరుగుబాటు వచ్చింది తప్పితే ఇంతవరకు పోలీసులు ఎక్కడా కూడా ఎన్ని బాధలన్నా పడతారు, ఎన్ని కష్టాలన్నా పెడతారు, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా పనిచేస్తారు తప్పితే ఇంతవరకు తిరుగుబాటు రాలా. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ని ఎస్ఐల్ని ఏడిపిస్తూ ఉండండి, డీజిల్కి కూడా డబ్బులు ఇవ్వబాకండి. ఏదో రోజు సహాయ నిరాకరణ మేమే తిరుగుబాటు రాకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద పోలీసులందరూ కలిసి తిరగబడపోతే అప్పుడు అడగండి. మీరు హోంగార్డులు నిజంగా వాళ్ళకి పెన్షన్ ఉండదు, ఏముండదు కదా. హోంగార్డులకి ఏం చెప్పారు మీరు? అరిచేతిలో వైకుంఠం చేయించారు హోంగార్డులకి. మిమ్మల్ని కానిస్టేబుల్ చేసేస్తాం. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అట్టాకి ఉంచాడు, ఊరికే జీతమే పెంచాడు. మీకు జగన్మోహన్ రెడ్డి కేవలం జీతం పెంచాడు, మేము నిన్ను కానిస్టేబుల్ చేసేస్తామన్నారు. కానిస్టేబుల్ సంగతి దేవుడు. జగన్ పెంచిన జీతం మీద ₹1 అయినా పెంచారా మీరని అడుగుతున్నాను. అడ్డగోలుగా వాడుకోవడం తప్పితే హోంగార్డులని ఒక నయా పైసా జీతం పెంచారా? వాళ్ళకి సౌకర్యాలైనా పెంచారా? ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చేట్టు ఏమన్నా మీరు పథకాలు ఇచ్చేది కూడా లేదు కదా. ఫీజు రీంబర్స్మెంట్ లేదు, పోనీ పిల్లల చదువుల కంటే ఏమి ఇచ్చారు హోంగార్డులకి అని అడుగుతున్నాను. ఇక్కడ చేపించి ఇక్కడ దాకా తీసుకెళ్లారు తప్పితే మీరు హోంగార్డులని చేపించి ఇక్కడ దాకా తీసుకెళ్లారు. ఇంకంతమంది మీరు చేసింది ఏంటి హోంగార్డులకి? ఎన్ని వేల మంది హోంగార్డులు ఉన్నారు? చేయరా హోంగార్డులకి? ఏమి చేస్తామని చెప్పారుగా, మిమ్మల్ని అందరినీ కానిస్టేబుల్ చేస్తామని చెప్పారుగా, చేయరా? నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఏది చూసినా అసత్యాలు, మాయమాటలు, మోసాలు, బురిడీలు, ఏ మార్చటాలు, ఎవడో చేసిన పని తన ఖాతాలు వేసుకోవటం, ఏదో అన్న సామెతగా గాలికి పోయే పేలాలు పోయి కృష్ణార్పణం అన్నట్టుగా ఎయిర్పోర్ట్ అయిపోయేప్పటికి ఉన్నాగా వచ్చి నుంచుని ఫోటో దిగి నేనే కట్టాను. రేపు బందర్ పోర్ట్ కూడా అంతే, వచ్చేడు అయిపోతుంది కదా వచ్చి నేనే కట్టాను. ఇటువంటి తప్పుడు పనులు మానేయమని చెప్పని, ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ఎమ్మని, ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ తక్షణమే నియామకం చేయమని చెప్పని, ఒకవేళ పిఆర్సీ నియామకం చేయడం 4 రోజులు ఆలస్యమైన తక్షణం ఐఆర్ఎమ్మని చెప్పని, అలాగే కానిస్టేబుల్స్కి ఇవ్వాల్సినటువంటి ఏరియాస్ మొత్తం అడగచ్చు. మీరు ఎవరన్నా రామోజీరావు గారు అబ్బాయో లేకపోతే రాధాకృష్ణ గారో ఏమయ్యా మీ జగన్ ఇచ్చాడా అని. ఎస్, పోలీసుకి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి మొత్తం ఏరియర్స్ ఏది బాకీ లేదు, ఎప్పుడుదప్పుడు వేశాడు. డీజిల్ ప్రతిదీ పంపించాడు, ప్రతి నయా పైసా డీజిల్ పంపించాడు. 11 ఉద్యోగస్తులకు 11 డిఏలు వేశాడు. అతను 5 ఏళ్లలో, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 11 డిఏలు వేశాడు. సిపిఎస్